హాయ్ ఫ్రెండ్స్, మీ ముందుకు ఒక కొత్త వీడియోనైతే తీసుకొని వచ్చాను. కట్ వర్క్తో మోడల్ వెరైటీ డిజైన్ హ్యాండ్స్కి, బ్యాక్ నెక్కి థ్రెడ్ పైపింగ్ ఎలా వేయాలో క్యాన్ వేసి చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా క్యాన్వాస్ ఐరన్ చేసిన తర్వాత ఇట్లా కట్ వర్క్కి కొద్దిగా కట్లు ఇచ్చి జాగ్రత్తగా కటింగ్ చేసి పై కుట్ట వేయాలి. దీనికి థ్రెడ్ పైపింగ్ ఎలా వేయాలో కూడా చూపిస్తున్నాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇది ఇట్లా వస్తుందన్నమాట. పై కుట్టు వేసేసిన తర్వాత అయిపోయింది. దీన్ని థ్రెడ్ పైపింగ్ కింది భాగం నుంచి జాగ్రత్తగా కట్ వర్క్కి ఈ వీడియోలో చూసినట్టుగా నిదానంగా చూసి వేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి, థ్రెడ్ పైపింగ్ ముందు కుట్టేసుకోవాలి. దాని తర్వాత దీని కింద పెట్టి కుట్టాలి. బాగా ఈజీ మెథడ్లోనే మీకు చూపిస్తున్నాను. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను నేను. ఇలాంటి కొత్త వీడియోస్ అన్నీ డైలీ పెడుతూ ఉంటాను. వీడియోస్ని లైక్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఆ థ్రెడ్ పైపింగ్ని అక్కడ మడిచి కుడితే ఎలా వస్తుందో ఒకసారి చూడండి ఫ్రెండ్స్. నిదానంగా చూడండి. ఇలా వస్తుంది. ఇప్పుడు వచ్చి హ్యాండ్స్కి మోడల్ ఫ్రెండ్స్, కొత్త మోడల్ ఇది. అట్లా కుచ్చుగా పెట్టుకొని 1 2 3 4 లైన్స్గా ఒకే ఒకదానిపైన ఒకటి పెట్టి అలా కుట్టాలి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. మీకు నీటుగా అర్థమవుతుంది. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. లేకుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇట్లా పైన కూడా కుచ్చుళ్ళు అనేది పెట్టాలి. ఇట్లాంటివి డిజైన్స్ మీరు కూడా కుట్టుకోవచ్చు. దీనికైతే నేను 500 అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. ఈ మోడల్కి థ్రెడ్ పైపింగ్ వేసాను కాబట్టి, హ్యాండ్స్కి డిజైను థ్రెడ్ పైపింగ్ వేసాను కాబట్టి బాగా వచ్చింది ఫ్రెండ్స్. ఈ మోడల్ అయితే నీట్గా, కస్టమర్ కూడా బాగుంది అని అన్నారు. హ్యాపీ అయ్యారు వాళ్ళు కూడా. అందుకు మీకు చూపిస్తున్నాను ఈ మోడల్ ఎలా ఉందో చెప్తారని. ఇలా లైనింగ్ కింద పెట్టేసి దాన్ని ఇలా కుట్టాలి. ఇవన్నీ అవుట్లైన్ అనేది కటింగ్ చేయాలి. వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని నేను అవుట్లైన్ అనేది కటింగ్ చూపించలేదు మీకు. హ్యాండ్స్ ఎలా కట్ చేస్తామో అలాగా కుట్టాలి ఫ్రెండ్స్. ఇది ఈ ప్లేట్స్ని ఐరన్ చేసేస్తే నీట్గా స్టిఫ్గా ఉంటాయి. ఇలా వస్తుంది ఫ్రెండ్స్. లాస్ట్కి కుట్టిన తర్వాత ఇలా వస్తుంది. దానికి బటన్ పెట్టేస్తే బాగుంటుంది. పెడతాను లాస్ట్లో అది కూడాను. కింద వీపు పట్టీకి పైపింగ్ అనేది పెడుతున్నాము, హెమ్మింగ్ కాకుండా. ఫినిషింగ్ అనేది బాగుంటుందని పైపింగ్ డబల్ స్టిచ్చింగ్ కూడా వేసేస్తున్నాము. లాస్ట్ లుక్ అయితే ఇలా వచ్చింది. బాగుంది కదా ఫ్రెండ్స్. కామెంట్ చేయండి ఎలా ఉందో. ఇలా బటన్ పెట్టేశాను. లాస్ట్కి ఇట్లా వచ్చింది ఫ్రెండ్స్. జాకెట్ అయితే లుక్ బాగుంది. కస్టమర్స్ కూడా బాగుంది అని అన్నారు. ఫ్రంట్ వచ్చి వీ షేప్ ఇచ్చాను. ఇట్లా దానికి పైపింగ్ ఇచ్చేసాను. ఎలా ఉందో ఫ్రెండ్స్
కామెంట్ చేయండి. బాయ్.